హాస్పిటల్ దగ్గర మీటింగ్ కేకేసి యూనియన్ రాములయ్య గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ మేనేజ్మెంట్ గైర్హాజరం కావడం జరిగింది. ఈ సందర్భంగా 5వ తారీఖు మరలా డేట్ ఇచ్చి మీకు పర్మనెంట్ అయ్యేంత వరకు అండగా ఉంటుందని మీ కేకేసి యూనియన్ ఆధ్వర్యంలో మీరు పర్మనెంట్ కావాలని డీసీఎల్ రవీందర్ రెడ్డి గారు కూడా కోరడం జరిగిందని చెప్పారు. ఈ రోజు కోయన్స్ కంపెనీ మీటింగ్ అనేది డీసీఎల్ దగ్గర జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి, డీసీఎల్ దగ్గర ఏం జరిగింది, మేనేజ్మెంట్ రానట్టుగా తెలుస్తుంది. దానిపైన ఫస్ట్ మీరు ఎందుకు వచ్చారు? మా డాడీ పేరు కుమార్ మానయ్య. మా డాడీ సివిల్ కంపెనీలో 15 సంవత్సరాలు చేసిండు. డాడీ చనిపోయిందని కేకేసి యూనియన్ ద్వారా రాజన్న గారు పిలిచారు. కేసేసి మాకు న్యాయం చేశారు. సుధాకర్ గారు చెప్పండి అమ్మా. ఈరోజు మీటింగ్ మాకు అంటే లాస్ట్ మీటింగ్ అని చెప్పారు 20 తారీఖు. మరి మేనేజ్మెంట్ అయితే ఏదానికి సపోర్ట్ చేయట్లేదు, రావట్లేదు. మరి వాళ్ళ దృష్టిలో ఏముందో మమ్మల్ని చాలా విధంగా ఇబ్బంది పెడుతున్నారు. మరి మళ్ళీ 5వ తారీఖు మీటింగ్ అని చెప్పారు. ఆ రోజు కూడా వస్తారా రారా, మరి రాకపోతే మేము ఏం చేయాలో అది చేస్తాం. ఇంకా మా ప్రెసిడెంట్ ఏం చేయాలో అది చేస్తారు. రాజన్న గారు కూడా వాళ్ళు ఏం నిర్ణయించుకుంటే చేయాలని మేము ఫిక్స్ అయ్యాం. ఓకే. ఇప్పుడు జనరల్ సెక్రటరీ అయిన రాజముద్ర మాట్లాడుతూ మీటింగ్ ఎలా జరిగింది ఏంటి, అసలు మేనేజ్మెంట్ రాలేదు కదా, మరి మీరు వచ్చింది? ఈరోజు గత 15 రోజుల క్రితం నుండి 28వ తారీఖు నుండి మీటింగ్ జరుగుతుంది. దాని మీద కార్మికులందరూ ఏదైనా తేలుతుందని అందరూ రావడం జరిగింది. చట్ట ప్రకారం ఏదైతే ఇన్స్పెక్షన్ చేసిరో 144 మంది పర్మనెంట్ కావాలని 240 రోజులు 4 యాక్టివిటీ చేసిన వాళ్ళని పర్మనెంట్ చేయాలని టీచర్గా రాకపోవడం జరిగింది. అయితే మన యాజమాన్యం వారు ఎన్నో విధాలుగా 3 మేనేజర్ 3 హెచ్ఆర్లు కలిసి కార్మికుల్ని తప్పుదోవ పట్టించడానికి రకరకాలుగా ప్రయత్నాలు అయిపోయినాయి. వాళ్ళు ఆఖరికి ఎన్ని చేయాలో అని చేయరు. ఇంకో యూనియన్ పెట్టడము, రకరకాల కార్మికులకు దెబ్బలాటలు, మా యూనియన్లో ఉన్న వాళ్ళకు మాకు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఇది ఒక శ్రీశైలం మల్లన్న పెట్టించిన యూనియన్ కాబట్టి ఈ యూనియన్కి ఎవ్వరు ఏం చేసినా ఎక్కడ అన్యాయం జరగదు. కాబట్టి కార్మికులందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నా, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని ఫస్ట్ కూడా అన్నా, ఇప్పుడు కూడా అంటున్నా. ఖచ్చితంగా 5వ తారీఖు రోజు మళ్ళీ డేట్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా 12-13 మందికి లెస్ వేజెస్ తక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా కేసు వేయడం జరిగింది. వాటి మీద కూడా నోటీసులు వినిపించారు. అలాగే ఇక్కడ నా మిత్రులు చనిపోయిన వారు మానయ్య గారు కానీ, రవి కానీ, ఇంకా చాకలి రవన్న అని మాతో పాటు పనిచేసిన వాళ్ళను ఇల్లీగల్గా మేనేజ్మెంట్ తీసేస్తే వాళ్ళకు కూడా నేను కేసులు వేసినా. వాళ్ళకి తొందరలో చెక్కులు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి సువిన్ కార్మిక సోదరులందరికీ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను, మనకు యూనియన్ కొన్ని చట్టాలు తెలివై, మనకు కొందరు పెద్దలు ప్రెసిడెంట్ కానీ అడ్వైజర్లు కానీ ఏదని చెప్పినప్పుడు మనం బాధపడకుండా దాన్ని విని తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప కంపెనీ మీద అలగడము, యూనియన్ లీడర్ల మీద అలగడం కూడా కరెక్ట్ కాదని నా తోటి కార్మికులకు చెప్తున్నాను. కాబట్టి కార్మిక సోదరులందరి నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా ఈరోజు పరిశ్రమక వాడలో పర్మనెంట్ అనే పదం టీఆర్ఎస్ పాలనలో పోయింది. ఆ 10 ఏళ్ల పాలనలో పోయినందుకే అక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లే మనకు అన్యాయం చేస్తున్నారు. బాగా గమనించండి మీరు. ఆ లీడర్లు మరి మీ ముంగట ఎట్లుండే ఈరోజు ఎట్లా కార్లలో తిరుగుతున్నారు. కార్మికులు గుర్తించుకోవాలి. ఎంతసేపు అయ్యో 8 గంటలు డ్యూటీ చేసుకున్నామా, మన అమ్మయ్య చెప్పారు ఏడిపోద్దు బిడ్డ అట్లంటే కాదు. మనం 3 రోజుల జీవితం, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప. ఆ విధంగా కోయన్స్ అనే యాజమాన్యం మీద యుద్ధం ప్రకటించడం, నన్ను నమ్మిన వాళ్ళని నన్ను నడిపించుకుంటూ పోతున్నా. నేను ట్రేడ్ యూనియన్ విషయాలు కొన్ని తెలియని ఉంటే మా అధ్యక్షులు వారు మా అడ్వైజర్ చెప్పినప్పుడు వింటాను, కోపంతో చెప్పినప్పుడు కూడా అవి కూడా వింటాను. కాబట్టి సువిన్ కార్మికులకి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను, 5వ తారీఖు రోజు మళ్ళీ మీటింగ్ ఉంటుంది. 5వ తారీఖు డిసిజన్, 5వ తారీఖు నాడు కూడా మేనేజ్మెంట్ రాకపోతే రాముల నాయక్ గారు అధ్యక్షులు వారు, మన అడ్వైజర్ గారు, మన విజయారెడ్డి గారు అందరు వచ్చి డిసిజన్ తీసుకొని ఖచ్చితంగా సువిన్ ఫార్మా కార్మికులందరికీ పర్మనెంట్ అయ్యే వరకు పోరాటం చేస్తూ అదే 4000 రూపాయలు ఎవరికైతే రాలేదో వాటి మీద కూడా చర్చించడం జరిగింది. రేపు మళ్ళీ డీజిల్కి వస్తాను నేను. వచ్చి ఆ 4000 రూపాయలు అందరూ అర్హులే అని డీజిల్ గారు చెప్పడం జరిగింది. యాజమాన్యం వారు కావాలని 80 మందికి ఆపిరండి మనకు గొడవ పెట్టనీకే. ఈ 4000 3000 అని బాధపడుతూ కార్మికులు మన జీవితం పర్మనెంట్ కోసం కొట్లాడదాం. ఫస్ట్ 144 మంది అన్నాం, 10-20 అటో ఇటో, దాని తర్వాత సంవత్సరానికి ఇంతమంది అవుతారు. ఎందుకు పోరాటం చేస్తున్నాం మేము ఒకసారి అర్థం చేసుకోండి. ఈరోజు రేపు
ఎంత పోరాటం చేసినా మమ్మల్ని విమర్శనిస్తున్నారు. రాజాని ఇట్లా చేస్తున్నారు, అపోజిట్ వాడు ఎట్లా అంటాడండి. మనోళ్ళు అన్న కనీసం ఒక సిస్టమ్గా మాట్లాడి ఒక సిస్టమ్గా అర్థం చేసుకోవాలని సభాముఖంగా తెలియజేస్తూ ఖచ్చితంగా కేకేసీ ఆధ్వర్యంలో సువిన్ కార్మికులు పర్మనెంట్ చేయడం తథ్యం. కార్మికులందరికీ న్యాయం చేసే వరకు అంతిమ శ్వాస వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. కేకేసీ యూనియన్ ఆధ్వర్యంలో రాములు నాయక్ గారి నాయకత్వంలో డీసీఎల్లో ఈరోజు మీటింగ్ జరిగింది. మీటింగ్కు మేనేజ్మెంట్ గైడ్ హాజరు కావడంతో మళ్ళా డేటు 5వ తారీఖుకి ఇచ్చారు. కాబట్టి 5వ తారీఖు అయినా మేనేజ్మెంట్ వచ్చి వీరి యొక్క పర్మనెంట్ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య పైన మాట్లాడి పరిష్కారం చేయవలసిందిగా కేకేసీ యూనియన్ తరఫు నుంచి కోరుతున్నారు వారు. అదేవిధంగా మీకు పీపుల్ మీడియా సపోర్ట్ కూడా ఇదే విధంగా ఎల్లవేళలా ఉంటుందని, మీరు పర్మనెంట్ అయ్యి చుట్టుపక్కల కంపెనీలలో కూడా ఏదైతే గవర్నమెంట్ ఇచ్చే మినిమం వేజ్ ఉందో ఆ మినిమం వేజ్ కూడా అందరికీ కార్మికులకి అంది వారి కళ్ళల్లో ఆనందోత్సాహాలు వెల్లువిరియాలని పీపుల్ మీడియా పాయింట్ కోరుకుంటా ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.